దేవుని నామంలో అందరికి వందనాలు. చదవబడినటువంటి లేఖనాల నిమిత్తమై ప్రార్థన చేసుకొని దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ యొక్క లేఖనాలను గమనిద్దాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప దేవ, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇటు రీతిగా ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు అంతటినీ పాదసందుకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ కృపలో బలపరిచి భద్రపరిచి అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని అయా నీ పాదసంధికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం తండ్రి. మా మెంబర్స్ అందరినీ మీ పాదసంధికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ మీ పాదసంధికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ముట్టండి అయ్యా. ప్రతి ఒక్కరి అయా ఇదిగోనా తండ్రి కోరికలైతేనేమి అయా ఇదిగో అయ్యా నీ పాద సన్నిధిలో అడుగుతూ ఉన్నటువంటి అయా ప్రతి సమస్యను బట్టి నీ పాద సన్నిధిలో అప్పచెప్పుకుంటూ ఉన్నావు తండ్రి. నీ చిత్తమైతే అయా మాకేది అవసరమో నువ్వు గుర్తెరుగున్నావు కనుక అట్టి అవసరతలన్నిటిని తీర్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క ప్రార్థనా కోడికలో మీరు ముందుండి సమస్తాన్ని ప్రభువా మీ పాద సన్నిధిలో ఉంచి ఆయన మాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను వివరించటకు మేమే పాటి వారం ప్రభువా అయా ఇదిగో మా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మాటలను మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ వినగలిగేటువంటి అయా ఇదిగో నా తండ్రి ఆ ధన్యతను మాకు అందరికీ ఇచ్చి ముందుకు నడిపించమని ఈ యొక్క ప్రార్థనా కూడికలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నీ పాదసంధికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఎవరెవరు ఎలాంటి అక్కర్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారు అటు బిడ్డలందరినీ ఆదరించండి, ఆదరణ కలిగించి నీ వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ధరింపజేయమని ఈ రోజంతా కూడా నీ మేళ్లతో నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మరి ముఖ్యంగా నన్ను మీ పాదసంధికి అప్పచెప్పుకుంటూ నాలో ఉన్నటువంటి ఆయా శరీర కార్యాలని ఆయన ఆత్మీయ కార్యాలుగా మార్చి ఆత్మానుసారంగా బ్రతకగలిగేటువంటి స్థితినిచ్చి ముందుకు నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ యొక్క లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క అధ్యాయం మొత్తం ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడినటువంటి లేఖనాలు అన్నమాట. వారెవరు అంటే ఒకరేమో శరీరానుసారంగా బ్రతికేటువంటి వారు, మరొకరు ఎవరు అంటే ఆత్మానుసారంగా బ్రతికేటువంటి వారన్నమాట. ఇలా ఇద్దరు వ్యక్తుల్ని పోల్చుతూ ఈ యొక్క అధ్యాయం మొత్తం ఉన్నది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు శరీరం చెప్పినట్లు విని శరీరానికి నువ్వు సుఖము కలిగిస్తూ ఆ రీతిలో నువ్వు బ్రతికినట్లయితే అది మరణానికి దారితీస్తుంది అని దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఆత్మానుసారమైనటువంటి మనస్సు, ఇక్కడ మనకు శ్రమ ఉంటుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు విషయాన్ని గమనించినట్లయితే శ్రమ ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. దాన్ని ఎలాగున మనం తప్పించుకోవాలో మార్గాన్ని సూచించేటువంటి స్థితి ఈ యొక్క విధానంలో కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, అదే శరీరానుసారమైనటువంటి మనస్సును మనం గమనించినట్లయితే వారు శరీరానికి రుణం కలిగినటువంటి వ్యక్తులు. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? మనం శరీరానికి రుణస్థలం కాము అని లేఖనాలు మనతో చెప్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, అదే ఆ రోమా పత్రికను మనం గమనించినట్లయితే అదే అధ్యాయం 12వ వచనంలో ఆ మాట కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము.
ప్రియా దేవుని బిడ్డ, మనం శరీరానికి రుణం కలిగిన వారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆహ్, కొన్ని కొన్ని లేఖనాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని దేవుడు ఆత్మీయంగా దాన్ని మనకు తెలియపరిస్తే, మనం లోకపరంగా ఆ వచనాలను తీసుకుంటూ ఉంటాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని మనం కొన్ని దగ్గరలో ఆ లేఖనాలను గమనించినప్పుడు, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఆ యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి. అయి ఆత్మానుసారమైనటువంటి మాటలే కానీ, లోకపరంగా ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి మాటలు కావు. కాబట్టి మనము శరీరానికి రుణస్థులము కాము. ఎందుకంటే, అది చెప్పినట్లు మనం గాని ఇన్నట్లయితే, మనము మరణాన్ని కొని తెచ్చుకుంటాం. అది చెప్పినట్లు మనం విన్నట్లయితే, మనము ఆహ్, అనేకుల ఎదుట మనము దోషులముగా నిలబడాల్సినటువంటి సందర్భం వస్తుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి శరీరానికి మనము లోబడకూడదు. శరీరానికి మనము ఆహ్, దానికిష్టమొచ్చినట్లు మనము ప్రవర్తించకూడదు. ఎందుకంటే, అది మనల్ని శ్రమల పాలు చేస్తుంది. శరీరానుసారమైనటువంటి మనస్సు అది దేవునికి విరోధం. అంటే దేవుని కార్యాలను పక్కన పెడుతుందన్నమాట. దేవుని మాటలను విననివ్వదు. దేవునికి లోబడనివ్వదు. అంత విరోధముగా ప్రవర్తించగలిగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి మాత్రమే జీవిస్తూ, దానికి మాత్రమే భయపడుతూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు అలాంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు నీ యొక్క జీవితంలో పొందుకోవాల్సినటువంటి వాటిని వేటిని పొందుకోవని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మనస్సును మనం గమనించొచ్చు. ఎంతోమంది బైబిల్‌లో దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నప్పటికీ అంటే ఈ యొక్క లేఖనాల్లో మనకు వారి గురించి లెఖించినప్పటికీ వారి శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి దాని మీద వారి యొక్క గురి ఉండి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క లే బైబిల్‌లో అంటే పరిశుద్ధ గ్రంథంలో వారు రాయబడ్డారు. వారి జీవితాలు రాయబడ్డాయి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డ వారి యొక్క చరిత్రను చూసి, వారి యొక్క ఆ పరిస్థితిని మనం గమనించి, వారు అనుభవించినటువంటి శ్రమలను మనం చూచి, చదివి మనం మార్పు చెందుతామన్నటువంటి ఉద్దేశం అన్నమాట. మారు మనసు పొందుతాం అనేటువంటి కారణం వలన వారి జీవితాలను బైబిల్‌లో మనకు చూపించున్నారు. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి మనం ఆ లేఖనాలను చదివేటప్పుడు, ఆ యొక్క స్థితిగతులను మనం చూచినప్పుడు ప్రియా దేవుని బిడ్డ, మన యొక్క జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉందా? ఉన్నట్లయితే వీరికి ఏ విధంగా అయితే జరిగిందో మనకు కూడా అలాగనే జరుగుతుంది అని మనం ఆలోచించి, మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని, మనం మార్పు చెందుతాం అనేటువంటి ఆ యొక్క ఆశ ఆ లేఖనాలను చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, మనము ఈ రోజుల్లో అయితే ఏదైనా ఒక శ్రమొచ్చినట్లయితే, ఏదైనా ఒక బాధొచ్చినట్లయితే వెంటనే దేవుడిని నిందించి మనం ప్రక్కకు వెళ్ళిపోయేటువంటి రోజులివి. ప్రియా దేవుని బిడ్డ వెళ్ళిపోయి మనుషులు చెప్పిన విధంగా ఏవో మంత్రాలు, తంత్రాలు రకరకాలైనటువంటి వాటి మీద ఆధారపడిపోతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, సమస్తం కోల్పోయినప్పటికీ దేవుణ్ణి విడవకుండా ఆత్మానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తులు గూడా బైబిల్‌లో ఉన్నారు. వారి యొక్క జీవిత చరిత్రలు గూడా బైబిల్‌లో ఉన్నాయన్నమాట. అంటే మనం మంచిని ఎరిగి దాన్నే ఫాలో అయ్యి ముందుకు కొనసాగేటువంటి ఆహ్, దేవుని యొక్క మాటలు బైబిల్‌లో ఉన్నాయి. అలాగనే చెడును గూడా మనం చూడాలి. చూసి అలా మనం ఉండకూడదు అని మనం నేర్చుకోవాలని వాటి గురించి గూడా బైబిల్‌లో లిఖించినట్లుగా మనం గమనించొచ్చన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే అది ఆత్మానుసారమైనటువంటి జీవితం. ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు సాతాను దేవుణ్ణి అడిగినప్పుడు పలానా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి నువ్వు కాపుదలుంది. నీ అగ్ని కంచి అతని చుట్టూ ఉన్నది కాబట్టే ఆయన ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దుఃఖం లేకుండా, ఎలాంటి శ్రమ లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. ముందు నీ కంచెని తీసివేయి అన్నప్పుడు దేవుడు ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని చేయకాక
శరీరాన్ని నీకు అప్పజెప్తున్నానన్నప్పుడు, శరీరాన్ని ఎంత బాధ పెట్టినా, శరీరాన్ని ఏ విధంగా కుళ్ళింపజేసినప్పటికీ, యోబు తన యొక్క జీవితంలో ఏనాడు కూడా దేవుణ్ణి నిందించలేదు. ఏనాడు కూడా దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రమను గురించి మాట్లాడలేదు. ప్రియా దేవుని బిడ్డ, నీ చిత్తమైతే నాకు ఏమి జరగాలని కోరుకుంటున్నావో అది జరిగించమనే యోబు తన అన్ని అధ్యాయాల్లో మనం గమనించినప్పుడు ఆ మాటలే కనిపిస్తాయి గానీ, ఎక్కడా కూడా దేవుణ్ణి నిందించినట్లుగా మనం చూడమన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, అంత శ్రమ, అంత వేదన, అంత బాధ కలిగించింది. కాబట్టి అది మనకలాంటి శ్రమలు, నిందలు, బాధలు వచ్చినప్పుడు అవి మనల్ని పరిశీలించడానికి, పరీక్షించడానికే వచ్చాయని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో, అప్పుడు మనం సువర్ణం వలె అంతసేపు మనల్ని కరిగించిన యొక్క మనల్ని ఆహ్, ఒక విలువైనటువంటి ఆహ్, ఒక వస్తువుగా తయారు చేయబోయే ముందు జరిగినటువంటి ఆ యొక్క విధానం అంతా గూడా మనకు ఎందుకు జరిగింది అంటే, మనం అలా మారడానికే జరిగిందని మనం గుర్తెరగాల. ఆ స్థితికి మన జీవితాలు రావాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యోబు ఎక్కడ గూడా దేవుణ్ణి నిందించలేదన్నమాట. యోబు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొంటూనే ఉన్నాడు. శరీరం మొత్తం పుండ్లు, అసలు శరీరం మొత్తం ఇంక పనికిరాని స్థితిలోకొచ్చేసిన గోనెపట్ట కట్టుకొని, బూడిద పూసుకొని ఆయన ద్రొల్లుతూ ఉన్నప్పటికీ ఆయనెప్పుడు గూడా దేవుణ్ణి నిందించలేదు. అది ఆత్మానుసారమైనటువంటి మనస్సన్నమాట. ఎప్పుడు గూడా నిందించాలని గాని, లేకపోతే ఇంకేదైనా అనుకోవాలని గాని ఎప్పుడు గూడా అనుకోలేదన్నమాట ప్రియా దేవుని బిడ్డ. అట్లాంటి మనస్సును మనం కలిగుండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాకుండా ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనకు చూపించినటువంటి వ్యక్తి అసలు యేసు ప్రభువే. తన జీవితం అంతా గూడా ఆ విధంగా బ్రతికినటువంటి ఒక మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి నా బాధలు ఆయన భరించినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడగలం. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టి ఆయన గూడా అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాడు. అన్ని పాపపు విషయాలను చూస్తూనే ఉన్నాడు. మనలాగానే అన్ని శ్రమలు ఆయన గూడా అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా తండ్రి యొక్క మాటను జవదాటలేదు. ఎందు నిమిత్తం తండ్రి తననిక్కడికి పంపించాడో, ఆ మాట కొరకు ఆయన శ్రమలన్నీ అనుభవించాడు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఎంత హేళన చేసినా, ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టినా అవన్నీ గూడా ఎక్కడ గూడా దూషణ అనేదే లేకుండా ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలను గూడా మనం గమనించినట్లయితే అన్నీ గూడా ఆదరణ ఇచ్చేటువంటి మాటలే. క్షమించమని గోజారుకుంటున్నటువంటి మాటలనే మనం చూస్తున్నాం గానీ, ఎక్కడా గూడా యేసు ప్రభువు తన యొక్క తండ్రిని విమర్శించినట్లు గాని, ఆయన్ను ఎదిరించినట్లు గాని మనకెక్కడ గూడా కనిపించట్లేదు. ప్రియా దేవుని బిడ్డ, అంత శ్రమలో గూడా ఎవరైతే శ్రమ పెడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థించినటువంటి సమయాన్ని మనం అక్కడ గమనించొచ్చు. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి దేవుడే మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించారు. కాబట్టి అక్కడ ఎక్కడ గూడా ఆయన శరీరానికి దాసుడు కాలేదు. ఎక్కడ గూడా శరీరాన్ని సుఖపెట్టలేదు. ఎక్కడా కూడా శరీర విషయమై బాధపడలేదు. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగున్నాం గాబట్టి శరీర విషయమై ఎప్పుడు గూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. నువ్వు నేను ఆత్మానుసారంగా బ్రతకాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఆయన వాడు ఇంకెప్పటికి కూడా
కాలేమన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అదే 8వ అధ్యాయం మొత్తం చదివితే ఆ విషయాలన్నీ గూడా మనం గమనించొచ్చు. కాబట్టి ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఏంటి క్రీస్తు ఆత్మ అంటే ఇదే. యోబు ఎలాంటి ఆత్మను కలిగున్నాడు? క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ. సో, ఎవరైతే ఆ యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని యొక్క వారసులు, దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి ఖచ్చితంగా వారి చుట్టూ కంచె ఉంటుంది. కాపుదల ఉంటుంది. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొంతకాలం శ్రమొస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ఆ శ్రమను నువ్వు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు అని యోబుని చూసి మనం గమనించొచ్చన్నమాట. యోబు తన జీవితంలో పొందినటువంటి ఆ యొక్క శ్రమలన్నిటిని మర్చిపోయే విధంగా అంతకు రెండింతలుగా అన్నిటిని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ. కానీ శ్రమ ఉందో చూడండి. ఆ శ్రమను ఆయన మొయ్యాల. సో, దాన్ని ఆహ్, అనుభవిస్తూ ఉన్నప్పుడు గూడా ఆయన బాధపడకుండా అనుభవించగలిగేటువంటి జ్ఞానం నీకు నాకు ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అట్టి మనస్సు నీకు నాకు రావాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలా కలిగి మనం జీవించినట్లయితే మనం దేవుని చేత నడిపించబడతాం. దేవుని చేత నడిపించబడితే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. మనం బలం పొందుకుంటాం. మనం దుష్టుణ్ణి ఎదిరించగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డ, ఆ విధంగా నేను ఆత్మానుసారంగా బ్రతకాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారమైనటువంటి మనస్సు ఏం ఆలోచిస్తుంది? మనం ఒక సమస్యొచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దామా? ఎవరిని సలహా అడుగుదామా? ఏ విధంగా దీన్ని అది ధనంతో గావచ్చు, పలుకుబడితో గావచ్చు, ఏ రకంగా మనం దీన్ని తీసివేసుకుంటామనేటువంటి ఆలోచన శరీరానుసారమైనటువంటి మనస్సుకుంటుంది. అదే ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు ఎలాంటి ఆలోచనొస్తుంది? ఈ యొక్క సమస్యను లేకపోతే వచ్చినటువంటి ఈ యొక్క విపత్తును దేవుని యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థించాలా అనేటువంటి ఆలోచన ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు అలాంటి వ్యక్తులకు వస్తుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి ఆలోచన కలిగి మనం జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే ఆయనతో సుఖపడిన ఎడల అని లేదు. దేవుని బిడ్డ, ఆయనతో శ్రమ పడిన ఎడల అంటే ఖచ్చితంగా శ్రమలుంటాయి అని అర్థం. కాబట్టి మనం ఆయనతో కూడా శ్రమ పడాలి ఖచ్చితంగా. అప్పుడే మనం ఆయన వారసులమవుతాం. కాబట్టి ఏదైనా ఒక బంగారమే గాదు. ఏదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఒక చెక్క కుర్చీయే అనుకోండి. అది చక్కగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది? అది తిరిగి కుర్చీగా మారడానికి ఎన్ని రకాలైనటువంటి దెబ్బలు దానికి తగిలితే గాని అది కుర్చీగా మారదు. ఎన్నో రకాల శ్రమలను అనుభవిస్తే గాని ఒక డోర్ కాదు. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ఒక రూపాన్ని పొందుకోవాలంటే, ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో శ్రముంటుంది. దానిలో నిందలుంటాయి. అవి తప్పకుండా నువ్వు నేను అనుభవించాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని అనుభవించి వాటి మీద నిలబడి అప్పుడు నువ్వు సాక్షిగా ఈ లోకంలోకి అందరి ముందు నిలబడగలవన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి వ్యక్తే యోబు. తన జీవితంలో ఆయన ఎంతో భక్తిపరుడు, విశ్వాసపరుడు. ఆయన యొక్క విశ్వాసాన్ని చూచి
సాతానికే ఒప్పుకోలేదు, ఓర్చుకోలేదు తన మనస్సే. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి వీరిని ఎలాగైనా దేవునిలోంచి ఆ యొక్క మనస్సును తీసివేయాలనేటువంటి కోరిక సాతానుకు కలిగింది. ప్రియా దేవుని బిడ్డ, నీ నా జీవితంలో గూడా అలాగనే కలుగుతూ ఉంటుంది. మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుని సువార్తకు ప్రతి సండే మనం అటెండ్ అవుతూ ఉన్నప్పుడు సాతాను మనల్ని చూస్తూ ఉంటుంది. ఎలాగైనా గూడా ఈ యొక్క లక్షణాలన్నిటిని ఈ బిడ్డలోంచి తీసివేయాల. ఏదో ఒక ముల్లుని తన యొక్క శరీరంలో ఉంచాల. ఆ ముల్లు వల్ల, ఆ గాయం వల్ల నేను రాలేను అని మనం చెప్పగలగాల. ప్రియ దేవుని బిడ్డ. ఇలాంటి ఆలోచన దుష్టునికుంటుంది. కాబట్టి నీకు నాకు అలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డ. ఆ సమయంలో, ఆ సందర్భంలో తిరిగి మళ్ళీ మనం దేవుని సన్నిధానంలోకి వెళ్ళి, దేవుని యొక్క సముఖంలో ఆ వచ్చినటువంటి ఇబ్బందిని, బాధను పెట్టి మనం ప్రార్థించినట్లయితే, మనకు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అనేటువంటి ఆలోచన దేవుడు మనకు కలిగిస్తాడు. ఖచ్చితంగా దాన్ని మనం ఎదుర్కొంటాం అన్నమాట. కానీ అలా ఆలోచింపజేయనీయకుండా శరీరానుసారమైనటువంటి మనస్సుతో మనం గాని ఆలోచించినట్లయితే మనం వెళ్ళలేం, చేయలేం. దేవునికి దూరం అవుతాము. దేవుని యొక్క పనికి దూరం అవుతాము. అన్ని విషయాలకు మనం దూరం అయిపోయి శరీరం మీదనే ఆధారపడిపోతాం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి జీవితం నీలో నాలో ఉండకూడదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి అట్టి ఆత్మను మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటామో, మనమైతే తెలిసి తెలియని మాటలతోనూ, అలాగనే ఏవేవో పెద్ద పెద్ద పదాలను ఉపయోగించి మనం ప్రార్థన చేయొచ్చు. రకరకాలుగా అరుస్తూ, కేకలు పెడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉండి మూలుగులతో, అంటే ఆ ప్రార్థనలో విధేయత ఉంటుంది. ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంటుంది. ఉచ్చరింప శక్యము కాని మూలుగు ఆ ప్రార్థనలో ఉంటుంది. ఆ వేదన, ఆ బాధ, అది మనము చెప్పడానికే వీలు లేని విధంగా అది దేవుని ఎడల ఆహ్, మూలుగుతో విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, హన్నాను గూడా మనం గమనించినట్లయితే, హన్నా గూడా తనకు పిల్లలు లేరనేటువంటి విషయాన్ని దేవునికి ఎలా చెప్తూ ఉందంటే, ఆహ్, ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో దేవునికి చెప్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఆలయంలోనికి ప్రవేశించి దేవుని యొక్క సముఖంలో ప్రార్థిస్తున్నటువంటి వారు, వారి యొక్క వేదనను, వారి యొక్క ఆ యొక్క శ్రమను, లేదా ఆ బాధను, లేదా అవమానాన్ని దేవుని ఎడల కుమ్మరించడంలో హన్నాను గూడా మనము ఒక ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనించొచ్చన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఆ యొక్క ఏలియా ఆమెను గమనించినప్పుడు, ఆమె చేస్తున్నటువంటి ఆ ప్రార్థనను చూసి, ఈమేమైనా మత్తురాలుగా ఉన్నదా? ద్రాక్షారసము తాగి దేవుని యొక్క సన్నిధానంలో అలా ఉన్నదా అని ఆయనకే డౌట్ వచ్చిన విధంగా ఆమె ప్రవర్తన ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అలాగున ఆ మూలుగులతో దేవునికి ప్రార్థిస్తూ ఉంది. ఆత్మ తనకు తెలియకుండానే మైమరచి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు. ఆమె యొక్క ప్రశ్నకు జవాబుని దేవుడిచ్చాడు. తిరిగి సంవత్సరం వచ్చిన తరువాత ఆమెకు సంతానం కలిగినట్లుగా మనం గమనించొచ్చు. ప్రియా దేవుని బిడ్డ, నీ నా ప్రార్థన
ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగ్గా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులకు తెలియపరిచే విధంగా నువ్వు అరిచరిచి చేసినప్పటికీ అది దేవుని సన్నిధానానికి చేరకపోవచ్చు. కానీ మన యొక్క ఆత్మ ఘోష మాత్రం దేవునికి వినబడుతుందని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున నా జీవితంలో అది నిజమైనటువంటిదిగా, నిజాయితీ కలిగినటువంటి విధంగా ఆ ప్రార్థన ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో సమాధానం మనకు ఖచ్చితంగా వస్తుందని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క హన్నా జీవితాన్ని మనం గమనించినప్పుడు అనేక సంవత్సరాలుగా ఆమెకి పిల్లలు లేకపోవడం అనేది అదొక బాధ, శ్రమ, అవమానం. కాబట్టి ఆమె ఏం చేస్తూ ఉందంటే, ఎవరికి చెప్పినా నా బాధ తీరదు గనుక ఏటేటా దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంది. ఎలా మొరపెట్టుకుంటుందంటే, అంత దీనంగా, అంత ఆత్మానుసారంగా తన యొక్క శరీరాన్ని మైమరిపించే విధంగా ఆమె మూలుగులతో దేవునికి తన యొక్క వేదనను సమర్పిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అదే నువ్వు నేను అయితే అలాగున ఉన్నామా? అలాగున ఆశీర్వదించబడుటకు దేవుని యొక్క పాదాలను వదలకుండా పట్టుకున్నామా? అలాగే ఈ దేవుని యొక్క పాదాలను ఆ విధంగా పట్టుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరిని కూడా మనం గమనించుకోవచ్చు. యాకోబు. యాకోబు జీవితంలో తన తమ్ముణ్ణి మోసపుచ్చినటువంటి మోసపరుడు అనేటువంటి నామకరణం అది యాకోబు అనేది. ఆయన కూడా అలాగనే దేవుణ్ణి పాదాలను పెట్టుకొని పెనుగులాడినటువంటి వ్యక్తే. అయ్యా, నేను నా యొక్క తమ్ముణ్ణి మోసపరిచాను. ఆశీర్వాదం కొరకు, నా తండ్రి ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం నా తమ్ముణ్ణి నేను మోసపరిచాను. రెబ్కా చెప్పిన విధంగా ఆయన ప్రవర్తించి తండ్రికి కావాల్సినటువంటి ఆహారాన్ని తమ్ముడికి ఆదేశిస్తే యాకోబే పెట్టి, యాకోబుకు ఉన్నటువంటి ఏశావుకు ఉండేటువంటి శరీరాన్ని ధరించి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ విధంగా తమ్ముడిని మోసపుచ్చినటువంటి యాకోబు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆయన కూడా ఒక రాత్రికాల సమయం అంతా కూడా, అంటే ఏశావుకు తెలిసి తనను చంపేస్తాడేమోనని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఒక దగ్గర రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆయన పడుకున్నటువంటి ఆ స్థలంలో దేవుడు దర్శనం కలిగింది. ప్రియా దేవుని బిడ్డ, ఆ దర్శనం కలిగినప్పుడు అప్పుడు యాకోబు రియలైజ్ అయ్యాడు. అప్పుడు యాకోబు తన తప్పుని తెలుసుకొని ఆ యొక్క సమయంలో దేవుణ్ణి పట్టుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆత్మానుసారంగా అక్కడి నుంచి ప్రవర్తించినట్లుగా గమనించవచ్చు. మళ్ళీ త్రొట్టిల్లాడు. మామ దగ్గరకు వెళ్ళిపోయి ఆస్తిపాస్తులను సమకూర్చుకొని మళ్ళీ కూడా ఆయన శరీరానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మళ్ళీ దేవుని యొక్క ఆత్మ వదలలేదు, పరిశుద్ధాత్మ ఆ యొక్క బిడ్డను వదలలేదు. ఎందుకంటే యాకోబు ఇజ్రాయేలుగా మారాలి. కాబట్టి ఆశీర్వాదకరమైనటువంటి జనాంగంగా మారాలన్నదే దేవుని యొక్క కోరిక. ప్రియా దేవుని బిడ్డ, అప్పుడప్పుడు నా జీవితంలో యాకోబు జరిగినట్టు కూడా జరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి దేవుని యొక్క మాటను విని ఆయన యొక్క త్రోవలో నడుస్తూ త్రొట్టిల్లుతూ ఉంటాం. మానవులుగా ఉన్నటువంటి మనమందరం అంతే అన్నమాట. తరువాత ఆ త్రొట్టిల్లినప్పుడు నువ్వు పడిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు నిన్ను కాపాడి మళ్ళీ ఆయన యొక్క స్థితిలోనికి, అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సును నువ్వు పొందుకునే విధంగా నిన్ను మళ్ళీ నలగొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించి త్రొట్టిల్లకుండా దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అనునిత్యం అనుక్షణం మనల్ని మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు మనం మనలో వస్తున్నటువంటి ఆలోచనను తీసివేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి మనస్సును మనం కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఈ లోకంలో మనకు రాకపోవచ్చు. అంత వేదన, అంత శరీరానుసారమైనటువంటి శోధన మన జీవితాల్లో లేకపోవచ్చు. కానీ చిన్ని చిన్ని వాటికే మనం త్రొట్టిల్లుతూ దేవుణ్ణి వదిలిపెట్టేస్తూ అనేక
కార్యకలాపాల్లో మునిగిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, అలాగు నువ్వు వచ్చి దేవుణ్ణి అవమానపరిచి నిన్ను నువ్వు అవమానపరుచుకుంటూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి దేవుణ్ణి ఆరాధించి అనేకులను దేవుని త్రట్టుకు త్రిప్పగలిగేటువంటి జ్ఞానంతో నిండుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ అట్టి మనస్సు నీకు నాకు వచ్చి అనేకులను మనము దేవుని త్రట్టుకు త్రిప్పగలిగేటువంటి మనస్సును కలిగి జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాలు మన మిక్కిలి వింకిడిలో ఆశీర్వదించబడి మనం అలాగున జీవించే విధంగా చేయాలని కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. ఆమేన్.